హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ద్వితీయ. ఈరోజు మంగళవారం, కృతికా నక్షత్రం. ఈ మంగళవారం కృతికా నక్షత్రం విశేషమైనటువంటి రోజు. అందరూ కూడా ఈరోజు విశేషంగా శక్తి దేవత అంటే దుర్గాదేవి అమ్మవారిని ఆరాధించాలి. చాలా శక్తివంతమైన నామం ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామాన్ని ఈరోజు జపించడం వలన దుర్గతి దూరమై సద్గతి ప్రాప్తిస్తుంది. ధైర్య సాహసాలు కూడా ప్రాప్తిస్తాయి. అలాగే కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే అది దూరం అయిపోతుంది. ప్రశాంతత ఏర్పడుతుంది. అన్ని పనుల్లో కూడా విఘ్నాలు వస్తుంటే అవి తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మంత్రబలంలో ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపించాలి. ఇక ఈరోజు మంచి మాట. మనిషిని మోసం చేయాలంటే సున్నితమైన మాటలు మాట్లాడడం నేర్చుకోవాలట. మనుషులు ఇతరులకి ఎవరికైనా ద్రోహం చేయాలి, మోసం చేయాలి అంటే చాలా సున్నితంగా మాట్లాడడం, ఏమీ తెలియనట్టు మాట్లాడడం, అలా మాట్లాడి మోసం చేయొచ్చు. అదే మనిషి కఠినంగా మాట్లాడతారనుకోండి, సత్యమే మాట్లాడతారు అయినప్పటికీ కఠినంగా ఉంటాయి ఆ మాటలు. అలాంటి వారు మోసం చేయడానికి కాదు, ఆ జీవితాన్ని నిలబెట్టడానికై ఉంటాయి. అలా ఎవరైనా గట్టిగా కఠినంగా మాట్లాడారు అంటే వాళ్ళ మాటల్లో నిజాయితీ ఉంటుంది, జీవితాన్ని సరిదిద్దడానికి అయి ఉంటుంది. ఇది అందరూ గమనించాలి. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు అంటే అమ్మ, నాన్న మన ప్రవర్తనలో ఏదైనా వ్యత్యాసం వస్తే కఠినంగా మాట్లాడతారు. అదే విధానంగానే మన స్నేహితులు ఎవరైనా మనం ఏదైనా తప్పుదారిలో వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా మనకి నిజం చెప్పి సరిదిద్దుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే అసలైన అంటే మంచి స్నేహితులు చేసే పని. ఎప్పుడైతే మనం చేసే తప్పు పనులకి అన్నింటికీ కూడా వాళ్ళు సమర్థిస్తూ సహకరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మన జీవితం పాడైపోతుంది అనేది నిజం. ఇదే విధంగా గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా మనకి ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు, మన గురించి నిజం చెప్తున్నారు, కోపంలో ఏదో ప్రశాంతతో ఏదున్నా తెలియజేస్తున్నారు, సత్యాన్నే మాట్లాడుతున్నారు అంటే అది మంచిదే. అందువలన మనకి ఏదో ఒక బాధ కలుగుతుంది వాళ్ళు నిజం చెప్పడం వలన. కానీ ఖచ్చితంగా బాధపడినప్పటికీ వాళ్ళు చెప్పే మాటల్ని మనం అర్థం చేసుకొని దాన్ని స్వీకరిస్తే మంచి గుణవంతులు మరియు భవిష్యత్తులో మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదా సున్నితమైన మాటలు వింటూ అదే కరెక్ట్గా ఉంది అని రుజువు చేసుకుంటూ వాటిని నమ్ముకొని ఉంటే జీవితం వృధా వ్యర్థం అవుతుంది అని గమనించాలి. కాబట్టి సున్నితమైన మాటలను వింటూ సంతోషంగా ఉండి కాలాపహరణం చేసి జీవితాన్ని పోగొట్టుకోవాలా, లేదా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ సత్యాన్ని వింటూ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలా అనేది మనం గమనించుకోవాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక రేపు అక్షయ తృతీయ. రేపు బుధవారం రోహిణి నక్షత్రంలో ప్రారంభమైంది. విశేషమైనటువంటి రోజు బుధవారం గణపతిని విశేషంగా పూజిస్తాం. రేపు లక్ష్మీ గణపతిని పూజించండి, మీకు చాలా అభివృద్ధి కలుగుతుంది. మరియు రేపు ఎవరైతే లక్ష్మి మరియు గణపతిని ఇద్దరిని కూడా పూజించి అర్చించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి అప్పుల బాధలున్నా తగ్గిపోతాయి, రుణ విమోచకం జరుగుతుంది. ఇది తప్పకుండా అందరూ ఆచరించండి. దీనికన్నా గొప్పది ఏమిటంటే అక్షయ అంటే అక్షయము అని. అక్షయ తృతీయ రోజే గాంధారి పెళ్లి కూడా అక్షయ తృతీయ రోజే జరిగింది. మహాభారతం ప్రకారం మరియు పరశురాముల వారు జన్మించింది కూడా అక్షయ తృతీయ రోజే. మరియు అక్షయ పాత్రని ఈ పాండవులకి శ్రీకృష్ణుల వారు ఇచ్చింది కూడా అక్షయ తృతీయ రోజే. ఇటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి అక్షయ తృతీయకి. కానీ ఈ అక్షయ ఫలాహ అంటే దానము అక్షయం అవ్వాలి, ధర్మం అక్షయం అవ్వాలి, అక్షయం అవ్వాలి. ఇటువంటివి ఏదైనా సామాజిక కార్యక్రమాలు ఆచరించిన, ధ్యానం చేసిన, మంత్రజపం చేసిన, దాన ధర్మాలు ఆచరించిన అది అక్షయం అవుతాయి. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే నదీ స్నానం మరియు సముద్ర స్నానం
పుణ్యస్థానం. రేపు ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవాలయంకు వెళ్ళి 2 దీపాలు వెలిగించాలి. పిల్లలు గణపతి గుడిలో దీపాలు వెలిగించరండి. ఇక భార్యాభర్తలు సీతారాముల వారి దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి, లేదా లక్ష్మీనారాయణ దేవాలయానికి వెళ్ళి వెలిగించండి. సంతానం కావలసిన వారు మాకు సంతానం కావాలి మరియు సంతాన అభివృద్ధి అవ్వాలి, వంశాభివృద్ధి అవ్వాలని సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంలో వెళ్ళి 2 నెయ్యి దీపాలు పెట్టిరండి. గురు దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం పెట్టిరండి. గురుబలం అక్షయమవుతుంది. అదే విధానంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళిరండి. ఆరోగ్యము, బాహుబలము మరియు ధైర్య శాసనాలు అభివృద్ధి చెందుతాయి. ఇలా రేపు మీరు ఏ తత్వాన్ని పూజిస్తారో, ఏ దేవుణ్ణి పూజిస్తారో అటువంటి విశేషమైన పుణ్యఫలం అక్షయమవుతుంది. ఇటువంటి దివ్యమైనటువంటి రోజు కోసమే సంవత్సరం అంతా కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి రేపు ఉదయాన్నే లేచి ధ్యానం చేసినా కూడా మనలో ఆత్మశక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ, ఆత్మబలం కూడా అక్షయమవుతాయి. ఇదే అక్షయ తృతీయ యొక్క అత్యంత విశేషమైనటువంటి విషయం. ఇక రేపు ప్రత్యేకంగా ఎటువంటి పూజ ఆచరించాలి, దాని వలన ధనధాన్యము, ఆరోగ్యం, సమృద్ధి చెందుతుంది అంటే అక్షయ తృతీయ రోజు అపారమైనటువంటి పుణ్యఫలం పొందడానికి చాలా క్రియలు ఉన్నాయి. రేపు గురువందన కార్యక్రమం, గురువుకి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఇది చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులకి పాదపూజ చేయండి, పుణ్యఫలం అభివృద్ధి అవుతుంది. ఎటువంటి దరిద్రంలో ఉన్నా, నువ్వు ఎటువంటి కార్యంలో ఉన్నా, మీ అమ్మా నాన్నల్ని ఒక చైర్ పైన కూర్చోబెట్టి వాళ్ళ పాద పూజ చేసి అమ్మా నాన్నల మనసులోనే మీరు ప్రార్థించండి. నాకు ఈ జన్మనిచ్చారు, కానీ ఈ జన్మలో నాకు ఇటువంటి కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ తొలగిపోవాలి. నేను పేరు, ప్రతిష్ట, గుర్తింపుతో నా జీవితంలో అన్ని రకాల సుఖ సౌభాగ్యాలు, పుణ్యఫలం అక్షయం అవ్వాలి, నాలో ఉన్న సమస్త దోషాలు నివృత్తి అవ్వాలని తల్లిదండ్రులకి పాద పూజ చేయండి. చాలామందికి తల్లిదండ్రులు లేనివారు గురు పాద పూజ చేస్తారు. అయితే కొంతమందికి తల్లిదండ్రులు దూరంగా ఉండవచ్చు. అలాంటి వారు పితృ సమానైన వారు, మాతృ సమానులైన వారు అటువంటి గురువర్యులు అంటాం. అంటే పెద్దవారికి నమస్కారం చేయండి, అది కూడా పుణ్యఫలమే. అయితే రేపు ప్రత్యేకంగా మీరు మన ఇంట్లో ఆచరించే వాళ్ళు ఏం చేయాలి అంటే, రేపు తప్పకుండా పూర్వ దిశ చూసేలాగా పూజా మండపం ఏర్పాటు చేసుకోవాలి. రోజు మీరు ఇంట్లో ఏ వైపైనా పెట్టుకోండి పూజ గది. రేపైతే ప్రత్యేకంగా బుధవారం వచ్చింది మరియు రోహిణి నక్షత్రం సంయుక్తంగా బుధవారం రావడం చాలా విశేషం. ఇటువంటి రోజు ఉదయాన్నే ఏం చేయాలి అంటే, ఒక జలం తీసుకోండి, అంటే నీళ్లు తీసుకోవాలి. దాంతోపాటు గోమూత్రం ఉంటే తీసుకోండి. గోమూత్రం కొంచెం తీసుకుని, తులసి దళాలు తీసుకుని, గంధం తీసుకుని నీటిలో వేసి, కాస్త గోమూత్రం వేసి, అందులో గంధం వేసి, 4 తులసి దళాలు అందులో వేసి, ఆ నీరుని గుమ్మానికి, ఇంటి మొత్తానికి ప్రోక్షణ చేయాలి. తర్వాత పూజా మండపంలో కూడా ప్రోక్షణ చేయాలి. ఆ తర్వాత ఎక్కడైతే మనం తూర్పు ముఖంగా మండపాన్ని ఏర్పాటు చేశామో అక్కడ చక్కగా ఒక అష్టదళ పద్మాన్ని వేసి లక్ష్మీనారాయణని స్థాపించాలి. దాంతోపాటుగా లక్ష్మీ గణపతిని కూడా, అంటే గణపతిని కూడా అక్కడ కూర్చోబెట్టాలి. అలా చక్కగా చేసి పూజించి లక్ష్మికి, విష్ణుకి తులసి అర్చన చేస్తూ, మరియు మహాలక్ష్మికి తామర పుష్పాలతో, అంటే వాటి దొరికితే వాటితో అర్చించాలి, లేదా సుగంధభరితమైన పుష్పాలతో అర్చించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం పారాయణం చేసుకోవాలి అనుకూలమైతే. ఇక ఒరిజినల్ పసుపు వేర్లు దొరుకుతాయి, అవి కొని తెచ్చి ఒక మరము, చిన్నది మరం అంటాం కదా, ఆ మర లోపల పెట్టి దానిపై ఇంకొక మరను మూసి దేవుడి దగ్గర పెట్టి చక్కగా వాటికి మహాలక్ష్మి రూపంగా పూజించి ఆ అమ్మవారిని, అమ్మ మాకు సౌభాగ్యవతిగా నేను ఉండాలి, అంతేకాదు నా కుటుంబ సభ్యులు కూడా ఉండాలి, మా కుటుంబం పూర్వం నుంచి ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ దూరమై ఈరోజు ఆచరిస్తున్న పూజా ప్రతిఫలం అది పుణ్యఫలంగా మారి అక్షయం అవ్వాలి అని చెప్పి ఆ పసుపు కొమ్ముల్ని పూజించుకుంటూ దాన్ని ప్రసాదంగా స్వీకరించి, తర్వాత దాన్ని బాగా దంచి, ఆ తర్వాత చక్కగా భద్రపరుచుకొని మీకు అనుకూలమైనప్పుడు దాన్ని బాగా పసుపు కొమ్ముల్ని దంచి ఆ పసుపు పొడిగా మార్చేసి దాని శరీరానికి లేపనం చేసుకుని స్నానం చేయొచ్చు. ఆ సౌభాగ్యవతిగా ప్రాప్తిస్తుంది. ఇక ఆడపిల్లలకి ఆ పసుపుతో స్నానం చేస్తే వివాహం లేని వారికి వివాహయోగం ప్రాప్తిస్తుంది. ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఎందుకంటే వాటిని మంగళ స్నానం అని కూడా అంటాం. అవన్నీ కూడా ఆచరించవచ్చు.
రేపు మాత్రం పిల్లల చేతితో మాత్రం గణపతిని ప్రత్యేకంగా పూజింపు చేయండి. గణపతికి అర్కపుష్పాన్ని పెట్టి పిల్లల చేతితో పూజించండి. వాళ్ళ పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజించండి. ఆ విద్యాబలం ప్రాప్తి అవ్వాలనుకోండి. అనుకూలమైతే రేపు అక్షరాభ్యాసం చేసేవారు ఇటువంటి వారు రేపు చేయిస్తే వారికి జ్ఞానం అభివృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. ఇక మరొక విశేషం ఏమిటంటే రేపు మనకి ఏం చేయాలంటే నవధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి బాగా వాటిని అన్నీ కలిపి దంచి పొడి చేసుకోవాలి. దానిలో కొంచెం సాంబ్రాణి కలపాలి. తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి కలపాలి. బాగా కలిపి కొంచెం ముద్ద చేసుకుని ఆవు పిడికతో దాన్ని నిప్పుగా చేసి రాజేసి ఆ నవధాన్యాల సమేతంగా, నెయ్యి సమేతంగా, సాంబ్రాణి సమేతంగా దాన్ని దాన్ని ఆవు పిడకపై వేసేయాలి. అప్పుడేమవుతుంది, దాని నుండి వచ్చే పొగ విడుదలై అందులో సకారాత్మక శక్తి, దైవక శక్తి అభివృద్ధి అవుతుంది. అది మనకి ఈ సంవత్సరం అంతా అక్షయంగా మారుతూ ఉంటుంది. ఇక శక్తి ఉన్నవారు బంగారమో, వెండో ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు. కానీ శక్తి లేని వారు వచ్చే సంవత్సరం లోపల నేను బంగారం కొనాలి అని సంకల్పం చేసి ఒక పసుపు కొమ్మును తీసుకుని పసుపు రంగు గుడ్డలో పెట్టి ఆ పసుపు కొమ్ము దానితో పాటు గోధుమలు వేసి దాన్ని మూట కట్టి దేవుడి గదిలో కానీ లేదా మన ఇంట్లో సింహద్వారం పైన ఒక మేకను కొట్టి దాన్ని అక్కడే పెట్టి రోజు దానికి ఉదయాన్నే ఒక పసుపు కొమ్ము చక్కగా అంటే ఆ మూట కట్టిన దానికి అగరొత్తులు చూపించి కులదేవత గ్రామదేవతను స్మరిస్తూ నాకు ఇక నుండి మా ఇంట్లో స్వర్ణ పథకాలు, మా ఇంట్లో ఇక ధనధాన్యము సమృద్ధి చెందాలి అమ్మ, ఐశ్వర్యం అభివృద్ధి అవ్వాలమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఖచ్చితంగా సంకల్పం సిద్ధిస్తుంది. ఇక రేపు బుధవారం చాలా మంచిది. కొంచెం కాటన్ నూతన వస్త్రాన్ని కొనుక్కొని చేసినట్లయితే అక్షయం అవుతాయి. అది మంచిదే. అయితే మరొక విషయం ఏమిటంటే రేపు నీలా సరస్వతీ దేవిని పూజించాలి. ఈ నీలా సరస్వతి అంటే జ్ఞానం అక్షయం అవ్వాలి కాబట్టి ఎవరికైనా నీలా సరస్వతి దేవి అంటూ పూజిస్తే సరస్వతి అనుగ్రహంతో జ్ఞానం అభివృద్ధి అవుతుంది. ఇక రేపు అన్నదానం చేస్తే మహోత్తరమైన పుణ్యఫలం, గోవుకి గోగ్రాసం ఇస్తే కూడా మహోత్తరమైన పుణ్యఫలం. ఇవన్నీ చేయడానికి కుదరకపోయినా రేపు పరిశుభ్రంగా గంగాజలము లేదా శుభ్రమైన నీళ్లతో స్నానం చేసి దేవుడి ముందు దీపం పెట్టి 5 నిమిషాలు ధ్యానం చేసిన ఆ పుణ్యఫలం కూడా అక్షయమవుతుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు కృతికా నక్షత్రం కాబట్టి కృతికా నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన శుభమే, రెండో పాదంలో జన్మించిన శుభమే, మూడో పాదంలో జన్మించిన శుభమే. కృతికా నక్షత్రం 4వ పాదంలో శిశువు జన్మిస్తే అమ్మకి దోషము అని ఉంటుంది శాస్త్రంలో. దానికి ఏదైనా పరిష్కారం చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇది శిశువు జనన కాలంలోనే చేసేది, ఇప్పుడు కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. శిశువు జన్మించి 11 నెలల లోపల ఉంటే అది చేసుకోవడం మంచిది. ఇది నక్షత్రానికి సంబంధించినట్టుగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మంగళవారం కదా, మంగళవారం విశేషమైనటువంటి రోజు. ఈరోజు మనం అందరం కూడా ఆంజనేయ స్వామిని విశేషంగా పూజించాలి. ఆంజనేయ స్వామికి నీలి పుష్పాలతో లేదా తులసి ఆకులతో దవనం, మరువం అంటే ఆకు అంటే పచ్చ రంగు పత్రాలతో లేదా నీలిరంగు పుష్పాలతో ఈరోజు ఆంజనేయ స్వామికి అర్చించి పూజించి హనుమాన్ చాలీసా చదువుకోవడం, హనుమాన్ దండకం చదువుకోవడం లేదా ఆంజనేయ స్వామికి సింధూర అర్చన చేయడం, ఇటువంటివి ఏది చేసినా కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఆంజనేయ స్వామి నుండి ప్రాప్తిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా ఒక చిన్న వెండిది కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ ఆంజనేయ స్వామి పెన్నెను కొని రేపు ఉదయాన్నే ఇంట్లో పూజించి పిల్లల మెడలో దాన్ని కట్టడం వలన బాలారిష్ట దోషాలు, బాలగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇటువంటివి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి కట్టడం చాలా ఉత్తమమైనది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.